ఫేసింగ్ ఇన్సైడ్, ఫేసింగ్ ఇన్సైడ్ అంటే లోపలి వైపు చూస్తే, ఓకేనా, లోపలి వైపు చూస్తున్నప్పుడు సపోజ్ ఒక నలుగురు ఉన్నారనుకోండి, లోపల వైపు చూస్తున్నారు, 1 2 3 4, దీస్ 4 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఓకేనా. ఇన్సైడ్ వృత్తాకారంలో ఇన్సైడ్ చూసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఫేసింగ్ ఇన్సైడ్ అంటే లోపలి వైపు చూస్తున్నాడు. అంటే సపోజ్ నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఇలా చూస్తున్నా, ఇలా చూస్తే నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇట్ సైడ్ ఉంది, సో దిస్ ఈస్ ద రైట్ సైడ్. నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది, సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్, ఓకే. సో దిస్ ఈస్ రైట్ సైడ్, దిస్ ఈస్ లెఫ్ట్ సైడ్, ఓకేనా. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈ పర్సన్ ఏ విధంగా చూస్తున్నాడు, ఈ విధంగా చూస్తున్నాడు కదా. మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, పైన ఉంది, సో లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ ఎటు కింద ఉంది, సో రైట్ సైడ్. సో కింద ఉన్నది మనకి రైట్ సైడ్ అవుతుంది, పైన ఉన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఓకేనా. సో ఒక పర్సన్ ఈ విధంగా చూస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయింది, ఒక పర్సన్ ఈ విధంగా చూస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయింది. మరి ఈ పర్సన్ ఎలా చూస్తున్నాడు, ఇలా లోపలికి చూస్తున్నాడు అంటే ఈ విధంగా చూస్తున్నాడు, ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ సైడ్, ఇదేమవుతుంది రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ సైడ్. సో దిస్ ఈస్ ద రైట్ సైడ్, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఈ విధంగా చూస్తున్నాడు, ఈ విధంగా వస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, అప్లో ఉంది, సో రైట్ సైడ్ పైకి అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, డౌన్లో ఉంది, సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్. సైడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో, ఓకేనా.